వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2024 భారతరత్న అవార్డుల జాబితాను చూద్దాం. భారతరత్న అవార్డులు 2024 ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఈ క్రిందే ఉన్నటువంటి 5 వ్యక్తులు తమ తమ రంగాల్లో విశేష సేవలు అందించినందుకు గాను మరియు సాధించిన విజయాల కోసం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను ప్రదానం చేయడం జరిగింది. ఫస్ట్ వన్, సోషలిస్టు నాయకుడు మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్. రెండవది, రాజకీయ నాయకుడు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ. మూడవది, మాజీ ప్రధాని పివి నరసింహారావు. నాలుగవది, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్. 5, శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు 2024 సంబంధించి భారతరత్న అవార్డులను ఒకే సంవత్సరంలో 5 భారతరత్న అవార్డులను ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న ఈ సంవత్సరం 5 ప్రదానం చేయబడుతుంది. ఇది 1999లో 4 గ్రహీతల గత రికార్డును అధిగమించడం జరిగింది. అవార్డు గ్రహీతల్లో 4 మరణానంతరం ఈ గౌరవాన్ని అందుకుంటారు. అయితే జీవించి ఉన్న ఏకైక గ్రహీత 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీ గారు. కర్పూరి ఠాకూర్ మరణానంతరం ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి. కర్పూరి ఠాకూర్ ఒక విశిష్ట భారతీయ రాజకీయ వ్యక్తి. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయ దృశ్యంపై చెరగని ముద్ర వేయడం జరిగింది. సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా పేరుగాంచిన ఠాకూర్ అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి చర్యలు చేపట్టారు. సమ్మిళిత పాలనకు ఆయన నిబద్ధతను ప్రతిబింబిస్తూ విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్ల అమలుకు ఆయన పదవీకాలం సాక్షిగా నిలిచింది. ఠాకూర్ ప్రభావం బీహార్ దాటి విస్తరించి జాతీయ స్థాయిలో అతని గౌరవనీయ నాయకుడిగా చేసింది. భారతదేశం యొక్క సామాజిక రాజకీయ ఫ్యాబ్రిక్కు ఆయన చేసినటువంటి గణనీయమైన కృషి ద్వారా అతని వారసత్వం సజీవంగా ఉంది. రెండవది, లాల్ కృష్ణ అద్వానీ, రాజకీయవేత్త మరియు భారత మాజీ ఉప ప్రధానమంత్రి. లాల్ కృష్ణ అద్వానీ భారత రాజకీయాల్లో ఒక ప్రముఖుడు. భారతీయ జనతా పార్టీ బీజేపీ మరియు విస్తృత రాజకీయ దృశ్యాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన రామ జన్మభూమి ఉద్యమంలో హిందుత్వవాదికి అద్వానీ నాయకత్వం వహించారు. ఉప ప్రధానమంత్రిగా మరియు హోంమంత్రిగా ఆయన చేసిన కృషి దేశ భద్రత మరియు పాలనపై శాశ్వత ప్రభావాన్ని చూపడం జరిగింది. అద్వానీ యొక్క రాజకీయ ప్రయాణం దశాబ్దాలుగా సాగింది. సాంప్రదాయిక విలువలకు అతని నిబద్ధత మరియు భారతదేశంలో ఒక ప్రధాన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుదలలో అతని కీలక పాత్ర గుర్తించబడింది. పాములపర్తి వెంకట నరసింహారావు, ఈయనకు మరణానంతరం భారత మాజీ ప్రధానమంత్రి. ఈయన తెలంగాణకు చెందినవాడు. భారతదేశ 9వ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గణనీయమైన ఆర్థిక సంస్కరణలు మరియు ప్రపంచ మార్పుల కాలంలో దేశాన్ని నావిగేట్ చేశారు. 1991 నుండి 96 వరకు నరసింహారావు నాయకత్వంలో సరళీకరణ మరియు ప్రపంచీకరణతో సహా పరివర్తనాత్మక విధానాలు భారతదేశాన్ని ఆర్థిక సరళీకరణ వైపు నడిపించాయి. అతని ఆచరణాత్మక విధానం మరియు కఠినమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కొన్నిసార్లు వివాదాస్పదమైనప్పటికీ అతనిని ప్రశంసలు పొందాయి. పివి నరసింహారావు పదవీకాలం భారతదేశ ఆర్థిక పథంలో కీలకమైన ఘట్టాన్ని గుర్తించి దేశాభివృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. చౌదరి చరణ్ సింగ్ మరణానంతరం భారత మాజీ ప్రధానమంత్రి
చౌదరి చరణ్ సింగ్ ఒక ప్రముఖ రాజకీయ వ్యక్తి, భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు మరియు రైతుల హక్కులు మరియు గ్రామీణాభివృద్ధి కోసం ఒక గట్టి న్యాయవాది. రైతుల ఛాంపియన్గా పేరుగాంచిన చరణ్ సింగ్ వ్యవసాయ సమస్యలపై దృష్టి సారించారు మరియు రైతుల కష్టాలను తీర్చడానికి విధానాలను అమలు చేశారు. ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం గ్రామీణ సాధికారత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారత రాజకీయాల్లో వ్యవసాయ నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. చరణ్ సింగ్ వారసత్వం రైతులు మరియు గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఒక ఛాంపియన్గా నిలవడం జరిగింది. మానకొంబు సాంబశివన్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ మరణానంతరం ఈయన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఎంఎస్ స్వామినాథన్ తరచుగా భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా కీర్తించబడే ఒక ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు జన్యు శాస్త్రవేత్త. అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను అభివృద్ధి చేయడంలో అతని అద్భుతమైన కృషి భారతదేశ వ్యవసాయ ప్రకృతి దృశ్యాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆహార భద్రత మరియు సుస్థిర వ్యవసాయం పట్ల స్వామినాథన్ చూపినటువంటి అంకిత భావం ఆయనకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా అతను పర్యావరణ అనుకూలమైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవసాయ పద్ధతుల కోసం వాదిస్తూనే ఉన్నాడు. స్వామినాథన్ యొక్క రచనలు శాశ్వతమైన ప్రభావాన్ని మిగిల్చాయి. స్వామినాథన్ వ్యవసాయం పట్ల భారతదేశం యొక్క విధానాన్ని రూపొందించాయి మరియు మిలియన్ల మందికి ఆహార భద్రతను అందించడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.